నా భర్త వాళ్ళ సిస్టర్ వాళ్ళ అక్క వదిన అవుతుంది. ఆ అక్క నాకేమవుతుంది? వదిన. నాకు వదిన అవుతే ఆయన అలా నాన్నే అవుతాడు. కరెక్ట్, రైట్ ఆన్సర్. ప్లీజ్ మీరు ఇందులో ఫైట్స్ లేవని చెప్పారు. ఐఎమ్ సారీ ఆశిక, మీరు సరిగ్గా చెప్పనందువల్ల మీ చెవులవి గోల్డెన్. సరే, మీ దగ్గర ఇవ్వడానికి ఏం లేదు కాబట్టి మేము కిషోర్ గారి జాకెట్ తీసుకుంటున్నాము. తీసుకోండి. ఇప్పుడు మురళి గారికి ఆయన చెప్పేసి ఓకే. అమ్మ వాళ్ళ అన్నయ్య కూతురి తమ్ముడు. అసలు కరెక్ట్ ఆన్సర్ అండి ఇది. ఒక్క నిమిషం, సారీ ఇది ఒక్కటే ఉంది, అది ఇవ్వలేకపోతున్నాను. ఇద్దామని అనుకున్నాను. ద నెక్స్ట్ వన్ ఇస్, అరే రోహన్ నీకేమాత్రం వచ్చో ట్రై చేద్దాం రా అంటే వాచ్ ఇచ్చేస్తున్నావేంట్రా? నాకేం లేదు ఇప్పుడు నా దగ్గర. జాకెట్ కూడా లేదు. నాన్న వాళ్ళ తమ్ముడి భార్య. నాన్న వాళ్ళ తమ్ముడు బాబాయ్ వాళ్ళ భార్య పిన్ని. రేయ్ కుట్టేసావురా, రైట్, వెరీ గుడ్. ఆ సోనియా వాచ్ ఇచ్చేసేమ్మా, వెనకిచ్చే. అది వాచ్ కాదు, అది హూప్. అది హూప్, ఓకే. అంతే, 5 అడిగేశాను, నా దగ్గర ఇంతకన్నా లేవు. అన్ని బంధాలు వచ్చాయి. యా, సో ఇప్పుడు రాని వాళ్ళకి వేరే ఒక సింగిల్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు పాపం ఇందాక నుంచి చెప్పడానికి చాలా ఔత్సాహిక పార్టిసిపెంట్గా ఉన్నారు. ఒక్క వర్డ్లో హస్బెండ్ని డిస్క్రైబ్ చేయాలి. హస్బెండ్ డిస్క్రైబ్ చేయాలి. 1 word. హానెస్టీ. లేని అనవసరంగా అడిగారు. ఇది ఎడిట్లో డిలీట్ చేసేయండి. ఈ క్వశ్చన్ డిలీట్ చేయండి, లేకపోతే ఇదే సర్క్యులేట్ అవుద్ది. హస్బెండ్ అంటే హానెస్టీ, హస్బెండ్ అంటే హానెస్టీ. యాక్టర్. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. రవితేజ గారు 1 word టు డిస్క్రైబ్ వైఫ్ అండి. యాక్టింగ్ ఏ రాంగ్ పర్సన్. ఓకే, తారక్. హోమ్ మినిస్టర్. మీకు పెళ్ళయిందా? అవలేదు, అయినా హోమ్ మినిస్టర్. దీన్ని బట్టి వాళ్ళ ఇల్లు ఎలా ఉందని ఊహించగలవా? వాళ్ళ ఇల్లు ఒక పార్లమెంట్. బాగుంది, బాగుంది. మురళి గారు, మీరు సైకాలజిస్ట్ కాబట్టి పెళ్ళి అనేది అడ్జస్ట్మెంటా అండర్స్టాండింగ్? అండర్స్టాండింగ్. ఎందుకు అవ్వట్లేదు కానీ అవ్వాలి, అండర్స్టాండింగ్ అవ్వాలి. అవ్వాలి, ఎలా అవ్వాలి? మీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుందండి? మాకు పెళ్ళి 51. 76 సార్. అదే అండర్స్టాండింగ్, నో డౌట్, సమస్య లేదు. ఎస్, 50 years నుంచి అండర్స్టాండింగ్. నాట్ ఎ జోక్. 50 years అంటే 50 years అద్భుతం. మధ్యలో ఎక్కడ ఎవరైనా తగలేదని ఎవరు లేదు సార్. లేదండి. ఓకే, కంటిన్యూ. ఓకే, డింపుల్, రియల్ లైఫ్ హస్బెండ్ ఆర్ రియల్ లైఫ్ హస్బెండ్, ఎవరు ఈజీగా ఉంటారంటావు? ప్రాబ్లం ఏంటంటే రీల్లో చేసింది ఇది రియల్లో ఉంటే బాగుండు అనుకోవటమే పెద్ద డాష్. డింపుల్, నన్ను అడుగు, నాకు పెళ్ళయింది కదా, నన్ను అడిగితే చెప్పండి. రియల్ లైఫా? రియల్ లైఫ్ రియల్ లైఫ్? రియల్ లైఫ్, ఎందుకంటే రియల్ లైఫ్లో కూడా ఆ రియల్ హస్బెండ్ నాకు ఉంటాడు కదా, అందుకని మనకి ఎలా కావాలో అలా పిండుకోవచ్చు ఎమోషన్స్ అన్నీ కూడా. మీరు లాస్ట్ టైం మీ ఆవిడకి సారీ ఎప్పుడు చెప్పారు? చెప్తూనే ఉంటాను మేడం. లాస్ట్ టైం అంటే ఆయన మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడు, సారీ. బెస్ట్ అండి, 3 దగ్గర నుంచి సారీ మొదలు పెట్టేస్తే ఒకటేసారి లైఫ్ లాంగ్ మొత్తం సెట్, ఈజీ అయిపోతుంది. అంతే, అది అలవాటు అయిపోతుంది మనకి. ఎస్, గుడ్ అండి. ఇప్పుడు కొన్ని ఫొటోస్ చూపిస్తాను, దీని మీమ్ రియాక్షన్ డైలాగ్స్ ఏంటి అనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక రియాక్షన్ ఇస్తారు కదా, ఆ డైలాగ్ ఏంటి అనేది ఎవరికైనా తెలుసా? చెప్తా. నీ బతుకు తెలుగు సాగిరా, దానికి ఇంగ్లీష్ నావెల్స్ ఒకటి. ఎందుకో నువ్వు నన్ను చూసి తిట్టినట్టుగా ఉంది. సారీ, కెమెరా చెప్దామండి. ఇట్స్ ఓకే, చెప్పమన్నారు, వాటుడు యా చెప్పమన్నారు కదా అని. యా, నెక్స్ట్ ఇది మీరైనా మాకు తెలుసులేరా దొడ్డు సార్. నెక్స్ట్ ఇది బాగా మనకి ఇప్పుడు కిషోర్ గారు మంచి డాన్సర్ అని తెలుసు, ఇప్పుడు సింగర్. ఇది పాడండి. లేదండి, ఒంట్లో పాడుతుంది. ఏమన్నా అది పెద్ద, మనం ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి లాగా పాడక్కర్లేదు అంటే వాళ్ళ పాపం పాడేవాళ్ళు. అది యాక్చువల్లీ అప్పట్లో యాక్టర్ పేరు చెప్పాను కానీ ఆ యాక్టర్ని దృష్టిలో పెట్టుకుని చేసింది ఆ స్పాట్లో ఆ రోజు. అవుదవుదు, నా ఇంపాసిబుల్, ఎవడవల్ల కాదు. ఓకే, ఇప్పుడు దీని మీద అందరూ కలిసి వెతకండి, ఓకేనా? ఆ యాక్టర్ ఎవరు అని వాళ్ళకు కూడా కొంచెం పని పెడుతూ ఉండాలి కదా, ఇట్స్ అవర్ మారల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు రవితేజ గారు రియాక్ట్ అన్నీ మీవే, కానీ ఇదిగోండి ఇది కూడా ఉంది చూడండి. దీని మీద వి వాంట్ రియాక్షన్ ఫ్రమ్ రవితేజ. పైన కింద అది సుధాకర్ గారు, కిషోర్ గారు,
మీకు మీకు మీరు మీరు మీ ఇద్దరి కాంబినేషన్ కూడా ఇది ఏ సినిమా రవితేజ గారు? వెంకీ. ఇది వెంకీ. వెంకీ. అలాగే విక్రమార్కుడులో కూడా ఉంటుంది కదా. అన్ని మా కాంబినేషన్ అన్నీ సూపర్గా ఉంటాయి.